నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు శ్రీ రామ్నాథ్ గారు, ప్రముఖ విశ్లేషకులు, ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. ఇక ఈరోజు యథాప్రకారం కొన్ని ఆసక్తికరమైన వీడియోలు అలాగే వార్తలు చూస్తూ చర్చలకు వెళదాం. అది గతంలో పవన్ కళ్యాణ్ గారు మిగతా వీడియోలు చూడటానికి ముందుగా దీని మీద కొద్దిసేపు మాట్లాడించాలి. ఇది ఎందుకంటే లక్షల కోట్ల సంపద ఆవిరి కాబోతోందంటూ అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున 1800 ఎకరాలు సరిపోద్దని చంద్రబాబు గారు స్వయంగా తనతో చెప్పారని అంటున్నారు. ఆ తర్వాత 33,000 ఎకరాలు సేకరించినప్పుడు ఈయన కూడా కొన్ని గ్రామాలకు వెళ్ళి ఎందుకు ఇట్లా చేస్తున్నారని గవర్నమెంట్ మీద విమర్శలు చేశారు. ఇప్పుడు స్వయంగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు అమరావతి రైతులకు ప్రభుత్వం ఏటా 300 కోట్ల మేర కౌలు చెల్లిస్తోంది. అంటే పోనీ 200 కోట్లు అనుకుందాం. ఆ రకంగా ఖర్చు 2,000 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు ఇప్పటివరకు ఖర్చు పెట్టారు. ఇప్పటివరకు గట్టిగా అమరావతిలో 500 ఎకరాల్లో కూడా ప్రొడక్టివిటీ లేదు. సచివాలయం, అసెంబ్లీ వంటి తాత్కాలిక భవనాలు, కొన్ని విద్యా సంస్థలు ఈ 500 ఎకరాల్లో ఉన్నాయి. మిగిలిన 49,500 ఎకరాలు అంటే గవర్నమెంట్ భూమితో సహా కలిపి 53,000 ఎకరాలు. 49,500 ఎకరాల్లో ప్రొడక్టివిటీ 0. ప్రతి ఏటా కంపలు మొలిస్తే వాటిని తొలగించడానికి అదనపు ఖర్చు. మరో 30 ఏళ్ళైనా ఇప్పుడున్న 50,000, ప్రస్తుతం ఆల్రెడీ తీసుకున్న 50,000 ఎకరాలు ప్రభుత్వం పూర్తిగా వాడుకోలేదు. 30 ఏళ్ల పాటు ఈ ఖాళీ భూముల కోసం, మెయింటెనెన్స్ కోసం, కౌలు చెల్లించడం కోసం వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం చెల్లించాలి అంటూ పైగా కొత్తగా మరో 30,000 ఎకరాల సేకరణ అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఆంధ్రుల మీద సంపద ఆవిరి, ఫూల్స్ ప్యారడైజ్ అంటే పిచ్చివాళ్ళ స్వర్గం కోసం ఆంధ్ర ప్రజల సొమ్ముని ఈ రకంగా ఖర్చు చేస్తారా అంటూ ఇది విధ్వంస పాలన కాదు, అంతకు మించిన వినాశకర పాలన అంటూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య ఒక మిత్రుడు ఎవరో ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పిన విషయం ఇది. విష్ణు గారు చెప్పండి, ఈ వ్యాఖ్యలతోటి మీరు ఏకీపిస్తారా? దీంట్లో ఏమైనా తప్పు ఉందంటారా? నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో 1800 ఎకరాలు సరిపోతుందంటే ఇప్పుడు 33,000 ఎకరాలు తీసుకోవడమే కాకుండా గవర్నమెంట్ భూమి 20,000 ఎకరాలు కాకుండా మళ్ళీ ఒక 45,000 ఎకరాలు తీసుకుంటాం అంటున్నారు. వాట్ ఈజ్ యువర్ కామెంట్? అంటే క్లుప్తంగా ఒక్కో దాని మీద చర్చించుకుంటూ వెళదాం. అంటే ఇప్పుడు గతంలో కొంతమంది ఆంధ్రప్రదేశ్లో మేధావులు అందరూ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన వారు, పార్లమెంట్కి పనిచేసిన వారు, వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే అది అమరావతి కాదు భ్రమరావతి అని అన్నారు. ఇప్పుడు ఈ కంటున్నటువంటి కళలు కానీ లేకపోతే ఆలోచనలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఆ మాట 100కి 100 రూపాయలు కరెక్ట్ అని చెప్పని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కానీ రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూమికే సరైనటువంటి ప్రణాళికలు లేవు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కౌలు చెల్లిస్తూ అదనపు భారం పడుతూ ఉంది. ఇప్పటికే మా ప్రభుత్వంలో కూడా చెల్లించాము, ఇప్పుడు ప్రభుత్వంలో కూడా జరుగుతుంది, అదొక భారం అయిపోయింది. అలాగే ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి భూమి కేటాయించినటువంటి వాళ్ళు ఎవరు కూడా అక్కడ కడతానికి సిద్ధంగా లేరు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. అలాగే బయట నుంచి 35,000 కోట్ల రూపాయలు కేవలం దానికోసమే అప్పు తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? పైగా గట్టిగా వర్షం వస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి ల్యాండ్ కాకుండా అదనంగా మరొక 45,000 ఎకరాలు సేకరించాలి. అది రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కలలు కంటూ రైతుల్ని, వారి యొక్క జీవన స్థితిగతుల్ని పూర్తిగా సమూలంగా అక్కడ మార్చేసి వాళ్ళకి ఇబ్బంది కలిగించేటటువంటి నిర్ణయము ఎంతవరకు సమంజసము? ఇది సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తకి 100కి 100% ఏకీపిస్తాను. ఈరోజు ఒక ప్రతిపక్షంగా పక్క నుంచి చూస్తున్నటువంటి వాళ్ళగా, గమనిస్తున్నటువంటి వాళ్ళగా మేము చెబితే దానికి వ్యతిరేకమని, దానికి సంబంధించినటువంటి దాన్ని అభివృద్ధిని చూసి ఓరలేకపోతున్నారనే విమర్శలు వస్తూ ఉన్నాయి. కానీ మీరు గత 14 నుంచి 19 వరకు మీరు 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఏం చేశారు, అలాగే ఇప్పుడు మళ్ళీ సంవత్సర కాలంలో మీరు ఏం చేశారు అనేది ఒకసారి గమనిస్తే పూర్తిగా రైతులను ఏమార్చి పెట్టుబడిదారులకి, రైతుల దగ్గర నుంచి ఈ భూమి అంతా కూడా పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళుతూ అదొక రియల్ ఎస్టేట్ సంస్థగా అదొక దీని కింద తయారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంలో ఖచ్చితంగా చెప్పచ్చు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ఆలోచనలు, ఈ కళలు, ఈ రంగుల కళల్ని చంద్రబాబు నాయుడు గారు కనటం మానేయాలి. ఆల్రెడీ హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఆంధ్రప్రదేశ్ కానీ ఇతర ప్రాంతాల నుంచి అందరూ పోయి డెవలప్ చేశారు తప్ప ప్రభుత్వమే పని కట్టుకుని అప్పులు చేసి రైతుల దగ్గర నుంచి భూమి లాక్కుని లేకపోతే ప్రభుత్వం నుంచి ధనం చెల్లించేటటువంటి కార్యక్రమాలు ఎక్కడా చేయలేదు. ఖచ్చితంగా సోషల్ మీడియాలో వాస్తవం.
రైట్. రామ్నాథ్ గారు. కొమ్మినేని గారు, మీకు మల్లాది విష్ణు గారికి నమస్కారం. ఇక్కడ అమరావతిలో అంశం ఏంటంటే సాధారణంగా ఇక్కడ ఏం జరిగిందన్నది చూడాలి. హఠాత్తుగా 10 నెలల తర్వాత మరో 44,000 ఎకరాలు తీసుకొస్తాం అని అంటూ ఉన్నారు. అంటే గతంలో కూడా ఇలాగే రాజధాని అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అని చెప్పి అటు నూజివీడు వైపు అందరినీ మళ్ళీ చేసి ఇక్కడ వీళ్ళు కొనేసుకొని క్విట్ ప్రోకోలో భాగంగా మామూలు ముందస్తుగా ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారన్నది ఒక ఆరోపణ, ప్రధాన ఆరోపణ. వీళ్ళు భూములు కొనుక్కున్న తర్వాత ఇక్కడ పెట్టారు, మిగిలిన వాళ్ళందరినీ నూజివీడు వైపు మళ్ళీ చేశారు కావాలని ఉద్దేశపూర్వకంగా అనేది ఒక అలిగేషన్ ఉంది. ఇప్పుడు హఠాత్తుగా 44,000 ఎకరాలు మళ్ళీ తీసుకుంటామంటూ ఉంటే ఇక్కడ కూడా ఏమన్నా అలాంటిది జరిగిందా, ముందస్తుగానే ఏమన్నా వీళ్ళంతా భూములు కొన్నారా అన్న ఒక అనుమానం అయితే ప్రధానంగా వస్తోంది. దానికి తోడు ఇదే ప్రభుత్వం గతంలో 2014-19 మధ్య అమరావతిలో భూమి రావాలని చెప్పి చుట్టూ అగ్రి జోన్లని గ్రీన్ జోన్లని పెట్టి ఎవరు భూములు అమ్మడానికి లేదు, అక్కడ ఎలాంటి నిర్మాణాలు కూడా చేయడానికి వీలు లేదంటూ ఒక కుదింపు చేసేశారు. అలాంటిది ఇప్పుడు మళ్ళా 44,000 ఎకరాలకు తీసుకెళ్తాం, ఇంకా అదనంగా అంటే 1,00,000 ఎకరాలకు పైగా రాజధానికి తీసుకుంటున్నాము అంటే దీని ఉద్దేశం ఏంటి, దీని ప్రణాళిక ఏంటి? విమానాశ్రయాలు వస్తాయి, రైల్వేలు అని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఉన్న మాస్టర్ ప్లాన్ లో కావచ్చు ఈ 53,000 ఎకరాల్లో ఎక్కడ ఎయిర్పోర్ట్ కట్టాలి, ఎక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది, ఎక్కడ ఏది వస్తుంది అన్న దాని మీద వీళ్ళకి అవగాహన లేదా, ఇది వరకు నిర్ణయించలేదా? ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? పైగా మొన్నటి వరకు అన్ని పోను 4,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఆ 4,000 ఎకరాలు లేదు కాదు రామ్నాథ్ గారు, మొదట 10,000 ఎకరాలు మిగులుద్దని నారాయణ గారు చెప్తుంటే నేను విన్నాను. 10,000 మిగులుద్ది, ఆ డబ్బులతో సరిపోద్ది, కట్టేస్తామని చెప్పారు. ఇప్పుడేమో తర్వాత 4,000 అన్నారు, తర్వాత ఇప్పుడు 2,000 ఎకరాలకు వచ్చారు. మరి ఆ 2,000 ఎకరాలతోటి వడ్డీ కూడా రాదు కదా. అట్లా తగ్గించుకుంటూ రావడానికి కూడా ఉద్దేశం ఇదేమో అనిపిస్తుంది కొమ్మినేని గారు. ఇప్పుడు 2,000 ఎకరాలతో ప్రభుత్వానికి డబ్బులు రావు కాబట్టి ఇంకా భూమి తీసుకుంటే ఆ భూముల్లో మళ్ళీ కొంత ప్రభుత్వానికి మిగులుతుందని చెప్పడానికంటే ఇదంతా ఏదో ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. పైగా ఇప్పుడు ఏడాదికి దాదాపు 300 కోట్లు కౌలు చెల్లిస్తూ ఉన్నారు. ఎప్పుడు 2015 నుంచి చెల్లిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలు తీసుకుంటే దానికి కూడా కౌలు చెల్లించాలి కదా కొమ్మినేని గారు. అంటే ఏడాదికి 1,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడబోతోంది మళ్ళీ అదనంగా. సరే, ఇప్పుడు ఇక్కడంతా ఈ 53,000 ఎకరాలు ప్రభుత్వం తీసుకున్న 53,000 ఎకరాలు కనీసం ఒక 70% 50% పనులు పూర్తి చేశాము, ఇంకా నెక్స్ట్ ఫేజ్కి వెళ్దామంటే అర్థం ఉంది. కానీ అక్కడ ఏమీ లేదు ఇప్పటి వరకు చేసింది. ఇంకా ఏంటి, లాస్ట్ 5 years వల్ల మేము చేయలేకపోయామంటున్నారు. కానీ అంతకుముందు 5 ఏళ్లలో కూడా ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు 10 నెలలు అయింది, ఇప్పటి వరకు చేసింది ఏంటంటే నీళ్లు తోడేశారు, ఈ పొదల్ని తొలగించారు, ఇంతకుముందు ఏం చేయలేదు. అలాంటిది ఫస్ట్ ఇక్కడ సాధారణ పవన్ కళ్యాణ్ గారు 1800 ఎకరాలు చాలన్నారు. కమ్యూనిస్టులు 5,000 ఎకరాలు తీసుకుని సింపుల్ గా తర్వాత విస్తరించుకుంటూ వెళ్తే బాగుంటుందని చెప్పారు. అవన్నీ ఏమీ లేకుండా ఒకంగా 53,000 ఎకరాలు అప్పట్లో తీసుకున్నారు. దీన్ని ఏం చేయాలో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఇంకో 44,000 ఎకరాలకు వెళ్తూ ఉన్నారు. అంటే ఇది ఏదో పెద్ద ప్లాన్ చేశారు. ఇక్కడ కూడా ఏదైనా లోపల ఏదైనా భూములు కొని మళ్ళీ అక్కడ కూడా దాన్ని ధరలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్నది అయితే అర్థమైంది. కంప్లీట్ గా ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. పైగా ఆ ప్రాంతంలో ఒక్కో ఎకరాను ఇలా అందుబాటులోకి తేవాలి, మౌలిక సదుపాయాల కల్పన అంతా అందుబాటులోకి రావాలంటే ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇప్పుడున్న 53,000 ఎకరాలకి ఏమీ చేయలేక డబ్బులు లేక అల్లాడిపోతున్నారు. ఇంకా మరో 44,000 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు ఇవన్నీ కల్పించాలంటే ఇంకా ఏ బ్యాంకు నుంచి అప్పు తెస్తారు? ఇప్పటికే వరల్డ్ బ్యాంకు నుంచి ఆ భూమి తాకట్టు పెట్టొచ్చట కదా, ఆ భూమి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తారట. అది అంటే అంత అమాయకులు ఎవరుంటారు కొమ్మినేని గారు? అంటే ప్రధానంగా మనబోటి వాళ్ళు ఆందోళన చెందుతున్నాం, ఆవేదన చెందుతున్నాం. కానీ మరి అక్కడ స్థానిక రైతుల్లో ఎలాంటి స్పందన అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ఓకే ఫోన్లే ప్రభుత్వం చంద్రబాబు గారు అడిగారు ఇచ్చేసేద్దామని, అంటే వీళ్ళు ఎట్లా ప్రచారం మొదలుపెట్టారు ఎల్లో మీడియా, ఇంకేముంది అసలు రైతులే ఆగబడి అడుగుతున్నారని. అంతకంటే దుర్మార్గం ఉంటుంది. నిజంగా ఏ రైతైనా తన భూమి పోగొట్టుకుంటాడా? అక్కడ ఎదురుగానేమో రాజధాని వస్తుంటే ఇక్కడ పక్కన తన భూమి నా భూమి కూడా తీసుకో అంటాడా? దానికి వాల్యూ పెరుగుతుంటే, అంటే వాల్యూ పెరగకపోతేనే ఇవ్వాలి, లేకపోతే ఎందుకు ఇస్తారు? సరే, అయినప్పుడు కూడా అదే ఇప్పుడు ఆ భూమి రైతుల చేతుల్లో ఉందా లేకుంటే ఆల్రెడీ ఎవరైనా కొనేసి మేమే అప్పగిస్తామంటున్నారు? ఇది ఇంకోటి, రైతులకు అక్కడున్న రైతులకు ప్రభుత్వానికి సంబంధించిన అంశమే కాదు, ఈ బడ్డన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలంతా మోయాల్సి ఉంటుంది. అన్ని జిల్లాల ప్రజలు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పనకి అంతా 1,000 కోట్లు ఖర్చు అవుతున్నప్పుడు మేము మాట్లాడేసుకున్నాం, థర్డ్ పర్సన్ కి సంబంధం లేదనడం కూడా కరెక్ట్ కాదు కొమ్మినేని గారు. రైట్. రాష్ట్ర ప్రజల అందరి అభిప్రాయాలు తీసుకుని అప్పుడు డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. కానీ చంద్రబాబు గారు ఆ ఉద్దేశంతో ఉన్నట్లేదు, ఏకపక్షంగా. ఎందుకంటే ప్రశ్నిస్తానని చెప్పి 1800 ఎకరాలు సరిపోతుందని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అసలు నోరు మెదపట్లేదు కదా. ఏదో ఇద్దరి మధ్య ఏదో ప్రశ్నించకూడదన్న ఒప్పందం కూడా కుదిరిందని ఒక టాక్ అయితే వస్తూ ఉంది. మరి అదేంటో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక రాజేష్ గారు అశ్వారాపేట నుంచి. రాజేష్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. అక్కడ ఉన్న పెద్దలందరూ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. సంక్షిప్తంగా, పవన్ కళ్యాణ్ అనే పర్సన్ పార్టీ పెట్టిందే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టుకుందాం.
ఆ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన ప్రశ్నిస్తారు కానీ చంద్రబాబు ఎందుకు ప్రశ్నిస్తారా? ప్రశ్నించాలి ఉండవు. కాదు కదా, ఈ మధ్య మొదట్లో ఏదో పిఠాపురంలో అక్కడ ఒకటి 2 వ్యాఖ్యలు చేసిన తర్వాత వీళ్ళు ఏదో డీల్కి కుదుర్చుకుని, డీల్ అంటే మరి రాజకీయ ఒప్పందం, మరి ఏం అవగాహన కుదిరిందో ఏమో కానీ ఇప్పుడు అసలు నోరు తెరవట్లేదు కదా, అందుకని ఆ డౌట్ సహజంగానే వస్తుంది. రైట్, మరికొన్ని వీడియోలు చూద్దాం. అన్వేషి అన్న ఆయన ఇంతకుముందు ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తుంటాడు. ఆయన భారీ ఎత్తున ఆయన ఆయా దేశాల్లో తిరిగిన అనుభవం ఇచ్చే చెబుతున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఉద్దేశించి సనాతన ధర్మం ఇట్లాంటివన్నీ చెప్పి నమ్మొద్దు, ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని నమ్మొద్దు అని ఆయన చాలా ఓపెన్గా చెప్పడం మాకు నచ్చింది. రైట్, ఇక తెలంగాణ విషయానికి వెళ్ళేముందో, కొలువుల జాతర మొదలు పెడతాం. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం. శాఖల వారీగా ఖాళీల ఖరారుకు త్వరలో సమావేశం నిర్వహిస్తాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఆధార్ కార్డుల భూభారతి పోర్టల్ ఆవిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆధార్ తరహాలో భూధార్ పేరిట రాష్ట్రంలో ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ కేటాయించినట్లుగా కూడా ఆయన చెప్పారు. తాగునీటి సమస్యపై తెలంగాణలో తాగునీటి సమస్యపై వార్తలు వస్తున్న నేపథ్యంలో కలెక్టర్ల సదస్సులో వేసవిలో ఎక్కడా ప్రజలకు ఇబ్బంది రాకూడదంటూ ఆయన ఆదేశాలు ఇచ్చారు. బుల్డోజర్ల ప్రయోగంలో రేవంత్ సర్కార్ బిజీ. ప్రధాని మోడీ ధ్వజం. తెలంగాణ ప్రభుత్వం అడవులపై బుల్డోజర్లు ప్రయోగిస్తోంది, జంతువులను ప్రమాదంలో పడేసేలా వ్యవహరిస్తోంది, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించిందన్న పీఎం. నిజానికి ప్రధానమంత్రి స్థాయి నేత ఈ వ్యాఖ్యలు చేయవచ్చా? ఓ పక్క యూపీలో బుల్డోజర్లతో నడుపుతూ, ఇంకో పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అక్కడేవో సింహాలు ఉన్నాయి, పుల్లు ఉన్నాయి, లేదా ఇంకేవో జంతువులు ఉన్నాయని చెప్పి చేశారని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెబుతుంటే, వాటిని ఆ ఆర్టిఫిషియల్ ద్వారా సోషల్ మీడియాలో వచ్చిన వాటి ఆధారంగా ఒక దేశ ప్రధాని ఇలా మాట్లాడడం సబబా, లేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగానే అట్లా చేస్తుందా? రామ్నాథ్ గారు మీరేమంటారు? ఈ మోడీ గారు ఇట్లాంటివన్నీ చెప్పొచ్చు అంటారా? అంటే బుల్డోజర్లు ప్రయోగిస్తే మనుషుల మీద ప్రయోగించాలి కానీ ఇలాంటి వాటి మీద ప్రయోగించడం ఏందన్నట్టుగా ఉంది. యాక్చువల్లీ ఈ దేశంలో బుల్డోజర్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది యోగి గారి సర్కార్. యూపీలో కేసులు పెట్టడం కూడా, కేసులు పెట్టక ముందే తీసుకెళ్లడం, వేయడం, అక్కడ కోర్టులు ఇవన్నీ కూడా ఇంకేం సంబంధం లేదు. యాక్చువల్లీ ఏదైనా పోలీసులు కేసు నమోదు చేస్తే కోర్టులు శిక్షలు వేస్తాయి. యూపీలో మాత్రం డైరెక్ట్ బుల్డోజర్లు వెళ్ళి శిక్షలు వేసేస్తూ ఉన్నాయి. అదొకటి. ఇక్కడ అయితే ఇంకోటి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసినప్పటికీ కూడా సరైనగా కొన్ని విషయాల్లో ట్రైన్ కాలేకపోయారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఆ 400 ఎకరాలు అయితే అది అటవీ భూమి కాదు. సరే, ఎక్కువ రోజులు అక్కడ ఉండడం వల్ల జంతువులు ఇలాంటివన్నీ చేరుండొచ్చు, పక్షులు అన్ని. అదే దాన్ని డీల్ చేయడంలో రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ఇబ్బంది పడ్డారేమో అనిపించింది. అలాంటివి ఏమైనా జంతువులు పక్షులు ఉంటే ఇంకో చోటికి తరలించి స్మూత్ గా డీల్ చేయాల్సింది. ఎలా ఇప్పుడు మన 44,000 ఎకరాలు తీసుకుంటూ ఉంటే రైతులే మమ్మల్ని వచ్చి రోజు మొహమాట పెడుతున్నారు, మా భూములు తీసుకోండి, మా భూములు తీసుకోండి అన్నట్టుగా. అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రయాణిస్తున్న ప్రయాణికులు, ప్రజలు అంతా ఆ జింకలు పక్షులు రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, వాటికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వీటిని ఎక్కడికైనా తరలించండి అని చెప్పారు. వాటిని తరలిస్తున్నామని చెప్పి మొదటి ఫేజ్ లో తరలించేసి ఆ తర్వాత ఆ భూమిలో ఏదైనా కార్యక్రమాలు మొదలు పెట్టి ఉంటే సరిగా ఉండేది. కాబట్టి దీనికి ఏకంగా ప్రధాని గారు జోక్యం చేసుకొని బుల్డోజర్లు ప్రయోగిస్తున్నారు జంతువుల మీద, పర్యావరణం మీద అనే అంత సీరియస్ అంశం అయితే కాదేమో. అయితే రేవంత్ రెడ్డి గారు సర్కారు చేస్తున్న పనిని మనం సమర్థించడం లేదు కానీ దీన్ని తీసుకెళ్లి ఆ స్థాయిలో ఆయన ఇంకో రాష్ట్రంలో ఇంకో రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి ప్రస్తావిస్తూ చెప్పాల్సినంత అంశమా? పైగా యూపీలో రోజు బుల్డోజర్లను వాడుతూ అన్న ఇది ఎక్కడ గొడవని లెక్క చేయడం లేదు. యాక్చువల్లీ వాళ్ళు ఇప్పటికీ కూడా అక్కడ జరగాల్సింది జరుగుతూనే ఉన్నాయి. కరెక్ట్. అదే నిజానికి మోడీ గారు ఈ స్థాయిలో ఇటువంటి అంశాల మీద జోక్యం చేసుకుంటే అది మరి అట్లా వేరే పార్టీ గవర్నమెంట్ ఉంటే ఇట్లా మాట్లాడొచ్చా అన్నదే డౌట్. ఇక ఇతర వార్తల్లోకి వెళ్దాం. టీడీపీ పాలనలో తెలుగుదేశం పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం అభాసుపాలు, సత్యం వద, ధర్మం చెర, గోశాలలో గోవుల మృతి ముమ్మాటికి నిజం, పవిత్ర క్షేత్రంలో 10 నెలలుగా వరుసగా అపచారాలు, కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు బుకాయింపు, చైర్మన్, ఈవో, ఎమ్మెల్యే ప్రకటనలతో నిజాలు వెలుగులోకి, నాడు శ్రీవారి పవిత్ర లడ్డూపై బాబు అసత్య ప్రచారం, తొక్కిసలాట ఘటనపైన అదే తీరు అంటూ సాక్షి బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. అయితే
శ్యామలరావు గారు దాన్ని ఎల్లో మీడియా హైలైట్ చేసింది. 5 ఏళ్ళు అక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఆవుల గురించి చెప్పాలంటే 5 ఏళ్ళు అక్రమాలే తిరుమలను భ్రష్టు పట్టించారంటూ శ్యామలరావు గారు అన్నారంట. అది ప్రముఖంగా పెట్టుకున్నారు. గోవుల మరణాలను అప్పట్లో దాచేశారంట. నిజంగా ఒక చిన్న ఘటన జరిగితేనే రచ్చరచ్చ చేసిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఆ రోజుల్లో వీళ్ళు దాచేస్తే తెలిసేది కదా. ఎంత అబద్ధాలు రాస్తున్నారండి వీళ్ళు మంత్రులు అని. వీళ్ళు అట్లాగే వైకాపా హయాంలో గో మేధం అంట, నాడు తీతిరి గోశాల నిర్వహణ ఘోరం అంటూ ఈనాడు అచ్చంగా ఇదే పనిలో ఉన్నారు. ఎంతసేపు వైసీపీ మీద పడి ఏడవటం అనాలో లేకపోతే ఇది చేయటం అనాలో తెలీదు. గోవుల మరణాలు ముమ్మాటికి వాస్తవం. కరుణాకర్ రెడ్డి గారు సవాల్ విసిరారు. ఆ సవాల్కి జవాబు ఇవ్వచ్చు కదా ధైర్యం ఉంటే. ఆ పని మాత్రం చేయరు. ఇక సిట్ లక్ష్యం తప్పుడు సాక్ష్యం. వైసీపీ ప్రభుత్వం మద్యం విధానంపై అక్రమ కేసుకు చంద్రబాబు సర్కార్ కుట్ర. అధికారులను బెదిరించి తప్పుడు వాంగ్మూలాన్ని నమోదు చేసిన సిట్. అయితే రాజ్ కసిరెడ్డిపై సోదాలస్త్రం ప్రయోగించారంట. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వీళ్ళే పెన్ డ్రైవ్లు తీసుకెళ్ళి ఇగో మాకు దొరికినాయి అని ఏదో చేస్తారట. ఎంతవరకు వాస్తవం ఈ సోదాలు, ఈ వ్యవహారం మీద ఈ సిట్ దర్యాప్తు ధర్మంగా జరుగుతుందా లేదా విష్ణు గారు? ధర్మం ఎక్కడుంది సార్? ఆంధ్రప్రదేశ్లో ధర్మంగా ఎక్కడ జరుగుతుంది? ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఈ మద్యం దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తూ ఉంటే మిథున్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి తీసుకురావడం జరిగింది. ఈ ఎవరో సామాన్యమైనటువంటి వ్యక్తుల మీద వాళ్ళు ఒక ఇద్దరిని తీసుకుని వాళ్ళిద్దరి దగ్గర నుంచి 164 తీసుకుని అక్కడ ఉన్నటువంటి పాత ఎండీ గారిని పరిగణలో తీసుకుని టోటల్గా హెడ్స్ని పెట్టాలి అని చెప్పి అనేది సీఎం ఆఫీస్లో వాళ్ళు, తర్వాత ఇతర పెద్దలందరినీ ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలి, ఇది పెద్ద కుంభకోణంగా చిత్రీకరించి చేయాలి అని చెప్పని జరుగుతుంది. అసలు మద్యం విషయానికి వస్తే 14-19 మధ్య జరిగినటువంటి విషయాలు ఏంటి, ఈ 10 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విషయాలు ఏంటి, ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. 14 నుంచి 19 వరకు బెల్ట్ షాపులు ఇబ్బడి ముబ్బడిగా ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా జరిగితే దాని మొత్తం 43,000 బెల్ట్ షాపుని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా తీసేయడం జరిగింది. ఎక్కడ కూడా బెల్ట్ షాప్ కనపడటానికి వీలు లేదని చెప్పని టైమింగ్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిర్దిష్టమైనటువంటి వేళల్లో మాత్రమే అమ్మాలి అని చెప్పని అన్నారు. అట్లాగే ప్రైవేటు దాంట్లోకి తీసుకొచ్చి ప్రభుత్వ భాగస్వామ్యంతో షాపులు తీసుకొచ్చారు. అలాగా సామాన్యుడికి అందరంత ధరలో షాక్ కొట్టే విధంగా తీసుకొస్తానని చెప్పని ఉద్దేశంతో అంత పెద్ద ఎత్తున అందుబాటులో ఒక క్రమబద్ధీకరణగా దాని మీద ప్రతి శాఖని రిఫార్మ్స్ తీసుకొచ్చిన దాంట్లో కూడా చాలా చక్కగా తీయడం జరిగింది. కానీ ఇప్పుడేం జరుగుతుంది, అది ఒక ఇతర రాష్ట్రాల నుంచి మద్యం వచ్చేస్తుంది, ఎమ్మెల్యేలు బెల్ట్ షాపులు స్వయంగా నిర్వహిస్తున్నారు. నిన్నే చూసాం మనం ఏటీఎం ఎనీ టైం మందు ప్రజలందరికీ అందుబాటులో ఉంది, ఎట్లా గుళ్ళు బళ్ళు లేవు, ఇష్టానుసారంగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. గత ప్రభుత్వం మీద ఏదో ఒక మచ్చ తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక పెద్ద ఈ మద్యం కుంభకోణానికి సంబంధించింది వెలుగులో తీసుకొచ్చి ఏదో జరిగిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పాలనే ప్రయత్నం జరుగుతుంది తప్ప అక్కడ ఉన్నది ఏమీ లేదు. అందులో భాగంగానే నిన్న హైదరాబాద్లో కొంతమంది వ్యక్తుల మీద ఇళ్ళకి పోయి నోటీసులు ఇవ్వటము, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సోదాలు చేయటము, అలాగే మిథున్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలని చెప్పిన ప్రయత్నం చేయటము, ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి తీసుకొచ్చారు. ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి ధర్మంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ నడుస్తున్నటువంటి పరిస్థితులు అయితే లేవు. అంతా అధర్మంగానే నడుస్తుంది. ఎందుకు నిన్న బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఊళ్ళో ఒక దళిత పిల్లవాడికి చేతులకు బేడీలు వేసి రోడ్ల మీద తిప్పినటువంటి పరిస్థితి చూసాం మనం. అధర్మంగానే నడుస్తుంది. ధర్మంగా రాజ్యాంగబద్ధంగా ఎక్కడ నడుస్తుంది? రెడ్ బుక్ నిన్న జరిగింది. నిన్న జరిగింది సత్యసాయి జిల్లాలో. అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి సంబంధించి ఎవరో పోస్ట్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద అది కాదు అని చెప్పిన దానికి అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా పోయి బస్టాండ్ దగ్గర ఉంటే వాళ్ళందరికీ చేతులకి బేడీలు వేసి రోడ్ల మీద తిప్పుకుంటా తీసుకొచ్చారు. ఇది ఎంత అన్యాయం అండి? రాజ్యాంగబద్ధంగా నడుస్తుందా? ధర్మబద్ధంగా నడుస్తుందా? విష్ణు గారు మీరు ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఇంకో విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంబేద్కర్ అందరి వాడు అని చెప్తూ అంబేద్కర్కి భారతరత్న తెలుగుదేశం ఇప్పించిందంట
చంద్రబాబు గారు ఇప్పించారంట. మరి ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఇప్పించలేదు అది నిజమైతే? అంతేకాదు ఆయన చెప్తే ఇచ్చేసే పరిస్థితి ఉంటే. నిజానికి అంబేద్కర్ గారి గురించి బీజేపీ గవర్నమెంట్లో ఇచ్చిన మాట నిజం, కానీ చంద్రబాబు గారి రోల్ ఏంటి? ఇప్పుడు అన్ని ప్రతిదీ తన క్రెడిట్ వేసుకోవటమా, లేకపోతే నిజంగానే అట్లా చేశారు? ఇంకొక విషయం ఏంటంటే పొన్నెకల్లులోని ఒక దళిత కుటుంబాన్ని కలిసి మాట్లాడా. 3 కుటుంబాల వారు కేవలం 2 గదుల్లో నివసిస్తున్నారు. 4 చిన్నారులు, 6 పెద్దలు, మొత్తం 8 మంది ఉంటూ ఇల్లు చూసినప్పుడు చాలా బాధ వేసిందంట. చంద్రబాబు గారు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకి దళితుల పరిస్థితి తెలీదా? చంద్రబాబు గారు వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటు చొప్పున ఈ స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తానంటే ఇప్పుడు అమరావతిలో వద్దంటున్నది ఆయనే కదా, అక్కడ తీసేస్తున్నారు కదా. నారాయణ గారు మొన్న ఓపెన్గా చెప్పారుగా మేము వెనక లాగేసుకుంటున్నామని. సో ఈ నిజంగా మరి మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ చెప్పేదానికి ఉపన్యాసాలకి వాటికి ఏమైనా సంబంధం ఉందంటారా? సంబంధం పూర్తిగా లేదు. అసలు నిన్న పొన్నేకల్లు గ్రామంలో ఆయన సభ పెట్టినటువంటి గ్రామంలో అక్కడ జగనన్న కాలనీలు అని చెప్పి ఆ గ్రామంలో అందరికీ కూడా ఇల్లు ఇవ్వటం జరిగింది. ఆ గ్రామంలో హై స్కూలు కాలేజీ కింద మార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. ఇంటింటికి పెన్షన్లు ఇచ్చి మేమిచ్చినటువంటి పెన్షన్లే ఈ రోజుకి బట్వాడా జరుగుతున్నాయి తప్ప ఆ గ్రామంలో కొత్తగా 10 నెలల్లో పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే జల్ జీవన్ మిషన్ ద్వారా ఆ గ్రామంలో వాటర్ సప్లై కూడా దాదాపుగా మా ప్రభుత్వంలోనే జరిగింది. కాబట్టి దళితులకి ఏదో చేశానని ఒక ఇంటికి వెళ్ళి పరామర్శించి ప్రజలకి చెప్పినంత మాత్రాన సరిపోదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2 కోట్ల చిల్లర దళిత కుటుంబాలకి 70,000 కోట్ల రూపాయలు నేరుగా వారందరికీ 5 సంవత్సరాల్లో వారి అకౌంట్లోకి నిధులు వెళ్ళినాయి. ఏదైనా చేస్తే ఒక కిరాణా కొట్టుకు వెళ్ళి పలకరించడమో, ఒక దళిత కుటుంబానికి వెళ్ళి పలకరించడం ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యపడదు. అందరికీ విద్య అందదు, అందరూ ఉండటానికి ఇల్లు ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం ఏంటంటే ఒక శాచ్యురేషన్ విధానం అంటే ఆయన ఒక పాలసీ తీసుకుంటే, ఒక నిర్ణయం తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి దళిత కుటుంబాలకి మేలు చేకూర్చే విధంగా అందరికీ పేదవారికి పేదరిక నిర్మూలనకి అడుగులు వేయటము. అలాగే చదువుకుంటే అందరికీ చదివించే కార్యక్రమం 40 లక్షల మంది పిల్లలకి తల్లులకి అట్లా జరిగేది ఆ 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి గారు పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళి కాఫీ కాస్తున్నారు. ముఖ్యమంత్రి గారు పండుగలు వెళ్ళి ఎవరో దళిత కుటుంబానికి వెళ్ళి వాళ్ళని పలకరిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఒక కిరాణా షాపుకు వెళ్ళి పలకరిస్తున్నారు. ఒక టైర్లు పంచరేసి టూల్స్ పరిశీలిస్తున్నారు. ఇది కాదు సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలంటే శాచ్యురేషన్ విధానం ద్వారా పాలసీలు నిర్మూలించాలి. క్యాబినెట్ మీటింగ్లోనో లేకపోతే ఆయన చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దానికి దూరంగా ఆయన పరిపాలన కొనసాగుతుంది. ఎందుకంటే ఆయన ఇందాక మీరు అన్నట్టుగా అంబేద్కర్ గారి గురించి కాదు, ఆయన ప్రభుత్వం గురించి 14 నుంచి 19 వరకు మీరందరూ ఎట్లా ఉన్నారు, ఏ విధంగా అరాచకం జరిగిందని ఏదో మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకు తెలియనటువంటి పరిస్థితి ఈరోజు ఆయన ప్రసంగాల్లో మనకి స్పష్టంగా కనపడతా ఉంది. రైట్. అంతేకాకుండా ఇంకో ఏమిటంటే ఈ ఒక పక్క ఏమో దళితులంతా ఇబ్బంది పడుతుంటే నేను కష్టాల్లో ఉన్నాను, P4 ఇదని చెప్తున్నారు తప్ప ఎక్కడ తను చేస్తానని మాత్రం చెప్పలేకపోతున్నారు. ఒక్క నిమిషం. రామ్మోహన్ రెడ్డి గారు కడప, నమస్కారం, మాట్లాడండి. నమస్తే, మాట్లాడండి. నేను ఒక చిన్న విమర్శ చేద్దాం అనుకుంటున్నాను సార్ కేఎస్ఆర్ లైవ్ షో గారి గురించి. గత కాలం నుంచి నేను మంచి అభిమాని సార్ మీ షోకి. కానీ నాకు అనిపిస్తుంది సార్, ఒక స్కూల్లో టీచరు స్టూడెంట్స్ క్వశ్చన్ వేసి ఆన్సర్లు చెప్పేటట్టుగా ఉన్నది, కానీ దీంట్లో ప్రజల్ని ఆలోచింపజేసేటట్టుగా మాటలు కానీ వాళ్ళకి విశ్లేషణ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. రైట్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. విశ్లేషణ కాదో మీకే అర్థమవుతుంది. ఇన్ని పాయింట్లు, కొత్త పాయింట్లు అనేకం చెప్తా ఉన్నప్పుడు కూడా అఫ్కోర్స్ మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. బట్ మీరు చెప్పిన దాంట్లో మీలో ఏదో లోపం ఉందేమో నాకు అనిపిస్తుంది. నేను సరి చేసుకుంటాను, మీరు సరి చేసుకోండి. ఓకే, ధన్యవాదాలు. పవన్ గారు హైదరాబాద్ నుంచి. ఆయన మన డిస్కషన్ ద్వారా ప్రజలందరికీ కూడా వివరంగా అర్థమవుతుంది కదా. అసలు ఆయన అర్థం చేసుకోవాలి. బాగా చెప్పారు. రైట్. పవన్ గారు హైదరాబాద్ నుంచి. సార్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇది మన దేశ ప్రధాని గారికి ఎట్లుందంటే మన అహ్మదాబాద్ లో గాని
మళ్ళా మన ఏపీలో కానీ ఏపీలో 30 బాగా మంచి పాయింట్ గుర్తు చేశారు మిత్రమా, కరెక్ట్. అక్కడ 30,000 ఎకరాలు తీసుకెళ్తే పర్యావరణ నాశనం చేస్తే ఆయనకేం పట్ల. ఇప్పుడు 43,000 ఎకరాలు తీసుకుంటామని చెబుతుంటే వాళ్ళు ఎవరు మాట్లాడట్లా. ఇక్కడ 400 ఎకరాల గురించి మాత్రం ఆయన కరెక్టా కాదనేది పక్కన పెడితే బుల్డోజర్ అన్న పదం వాడటం నాకు కూడా నచ్చలేదు మిత్రమా. చెప్పండి. ఆయనకు మూడు పంటలకు గుర్తు రాదు. ఇంకా మెయిన్ ఏంటంటే అంత పెద్ద మత కల్లోలు ఆయన మణిపూర్ గురించి కూడా మాట్లాడడానికి ఆయనకు ఒక నిమిషం టైం లేదు. కానీ ఇది ఏమనాలి, మనం ఏ దేశంలో ఉన్నాము, ఎటు పోతున్నాము, మా అటువంటి చదువుకున్న వాళ్ళు చూస్తే మాకైతే నవ్వు వస్తుంది సార్. మనం భారతదేశాన్ని ఎవరో సలహా ఇచ్చి ఉంటారు, ఆయన మాట్లాడుంటాడు దేశ ప్రధాని. సలహా అంటే మరి మనం అంతే కదా సార్, మాట్లాడుకుంటే బాగుండేది. అవును, సొంతగా రాదు కదా, అన్ని మనకి ఎవరో చెప్తేనే వస్తుంది కదా. కరెక్ట్. మిత్రమా రామ్మోహన్ గారు ఇందాక మాట్లాడారు కదా, ఇప్పుడు ఇదంతా కూడా అనాలిసిస్ కిందే వస్తుంది తప్ప ఏదో మేము మోడీని పొగట్టమో మోడీని తెగట్టమో చేయలేదు మిత్రమా. మీరు అర్థం చేసుకుంటే మీకు ఆ విషయం బోధపడుతుంది. రైట్. మన రామ్నాథ్ గారు చెప్పండి, నిజంగానే అంబేద్కర్కి చంద్రబాబు గారు ఇప్పించాడట భారతరత్న, అటువంటి అది నిజమైతే ఎన్టీఆర్కి కూడా ఇప్పించి ఉండాలి కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పాలి కొమ్మినేని గారు, అంటే బీజేపీ వాళ్ళకి అంబేద్కర్ గారి మీద గౌరవం లేదా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి రికమెండ్ చేసి ఒత్తిడి చేస్తేనే బీజేపీ వాళ్ళు అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చారా అన్నది బీజేపీ వాళ్ళు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసుకోవడం ఇది ఒక్కటే కాదు, వైఎస్ఆర్కి నేనే ఇందిరాగాంధీతో దగ్గరుండి మాట్లాడి పరిచయం చేసి టికెట్ ఇప్పించారని కూడా గతంలో చెప్పారు, చాలా చెప్తారు. ఎన్టీఆర్ కి భారత రత్న అనేసరికి మాత్రం అది ప్రతి వర్ధంతి జయంతి సందర్భంగా మేము సాధిస్తామని ప్రతిన ఉండడమే కానీ ఇప్పటి వరకు సాధించింది లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్ని క్లెయిమ్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ టాపిక్ గా ఉంటుందో దాన్ని ఆయన వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉన్నారు, ఒక 10-20 ఏళ్ళ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఏపీలో నేనే ఇంట్రొడ్యూస్ చేశానని కూడా అంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అది తొలి నుంచి కూడా ఉన్న అలవాటే, అదే పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. బీజేపీ వాళ్ళు చెప్పాలి, అంబేద్కర్ గారికి భారత రత్న అన్నది చంద్రబాబు నాయుడు గారు రికమెండ్ చేస్తే ఇచ్చారా మీరు, లేకుంటే మీకుగా అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటే ఇచ్చారా అన్నది ఇప్పుడు బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే మీకు ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ చెబుతున్నాను రామ్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా వినండి. ఇవన్నీ కొత్త విషయాలే మేము చెప్పేవి. ఏంటంటే ఈ చంద్రబాబు గారిలో ఒక గొప్ప లక్షణం ఏంటంటే సమాచార సేకరణలో దిట్ట. అక్కడక్కడ మనుషుల్ని పెట్టి సమాచారం సేకరిస్తారు. నా బాగా గుర్తు ఏంటంటే ఓ తెలుగుదేశం ఆయన నాతో చెప్పాడు, అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా చేయబోతున్నారు అన్న సంగతి తెలిసింది. వాజ్పేయి గారు కలాం గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన క్లాస్ రూమ్లో ఉన్నారు, ఆ తర్వాత వచ్చి మాట్లాడి ఆయన చెప్పారు. ఆ తర్వాత ఈలోగానే చంద్రబాబు గారు కూడా ట్రై చేశారో దొరికారో లేదు తెలియదు. ఈ లోపుగానే ఈయన ప్రచారంలో తీసుకొచ్చేసారు, చంద్రబాబు గారు ప్రపోజ్ పెట్టేశారని. అంత తెలివితేటలు మాత్రం ఈ సమాచారం సేకరణలో మాత్రం ఆయనకున్న తెలివితేటలు మెచ్చుకోవాల్సిందేనేమో అనిపిస్తుంది రామ్నాథ్ గారు. అంటే కొమ్మినేని గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా తన పుస్తకంలో ఇదే విషయం చెప్పారు. ఎన్టీఆర్ గారు, దగ్గుబాటి గారు వీళ్ళంతా కూర్చొని ఎవరికి టికెట్లు ఇవ్వాలన్నప్పుడు ఆ లోపలేమో వ్యతిరేకిస్తారట, ఫలానా వ్యక్తికి ఇవ్వడానికి వీల్లేదని చంద్రబాబు నాయుడు. అవును, లేదు ఇవ్వాల్సిందే అని ఓకే చేసిన తర్వాత బయటకు వచ్చేసి అందరికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి నీకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా ఉంటే సంశయిస్తుంటే ఎన్టీఆర్ గారు నేనే రికమెండ్ చేశాను, నీకు టికెట్ ఖాయమైంది కాబట్టి కాస్త నా పట్ల కృతజ్ఞతగా ఉండాలి అని చెప్పేవాళ్ళు. అంటే తన వర్గంలోకి రావాలని తెలివిగా తన వర్గంలోకి తెచ్చుకునేందుకు అనమాట. అదే ఇప్పుడు కృతజ్ఞత ఉంటుంది కదా, మన అక్కడ నాకు టికెట్ రాకుండా పోతూ ఉంటే మన చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారని ఎక్కడో ఒక అభిమానం అనేది ఏర్పడుతుంది కదా, దాన్ని సృష్టించుకుంటూ వెళ్ళారు. లేదు, అంబేద్కర్కి భారతరత్న ఇవ్వడం మా సంతోషం, మేము కూడా ఆ కూటమిలో ఉన్నామను ఇంకోటే చెప్తే పర్వాలేదు, మా వల్లే వచ్చిందని చెప్పేసరికి ఇట్లాంటి విమర్శలకి ఆస్కారం వస్తూ ఉంది. రైట్. వైఎస్ జగన్ను అంతం చేసేందుకు కుట్రలు, ఈ మేరకు టీడీపీ కుటిలయత్నాలు బయటపడ్డాయి. అందులో భాగంగానే ఆయన భద్రతను తగ్గించారన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ నేత. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి ప్రభుత్వానికి వర్గీకరణ దస్త్రం, నేటి మంత్రివర్గ భేటీలో చర్చ, 4-5 రోజుల్లో ఆర్డినెన్స్ వచ్చే అవకాశం అంటూ వర్గీకరణ మీద రాశారు. మైనింగ్ డాన్, మొన్నటిదాకా చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్, నేడు గనుల శాఖలో రాజాదిరాజుల అజయ్. అప్పుడప్పుడు ఈ బిల్డప్ బాబాయిలు కొంత వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు లేకపోతే నిజంగానో చెత్తతో చేస్తున్నారో లేదు కానీ ఓఎస్డీలు ఓవర్ యాక్షన్ అంటూ ఇవన్నీ కూడా కాసుల కార్యదర్శులు అంటూ ఈనాడు వాళ్ళు కూడా రాశారు. అది విచిత్రం, జనరల్గా వీళ్ళు అంతా భజన తప్ప ఇంకోటి చేయరు కదా. లేఅవుట్లు, భవన అక్రమ నిర్మాణ అనుమతుల్లో అక్రమ వసూళ్లు, నగరాలకు సమీపంలో పంచాయతీల్లో భారీగా అవినీతి,
జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారులు సహకారం. మరి దీనికి ఎమ్మెల్యేలు గవర్నమెంట్ వైపు నుంచి సహకారం లేకుండానే వాళ్ళు చేస్తారా? మంత్రులు కాస్త పట్టించుకోండి. అవినీతి లేని అతిగతి లేని ఉపాధి పనుల బకాయిలు 2014-19లో పనులు చేస్తే నేటికి పెండింగ్ అంట. టీడీపీ మద్దతుదారులను చెల్లించని గత సర్కారు సుమారు 1000 కోట్ల బకాయిలు అంటాయి. అప్పట్లో అసలు పనులు చేయకుండానే వీళ్ళు చేశారని విజిలెన్స్ నివేదిక ఆధారంగా కొన్ని ఆపారు. ఇప్పుడు మొత్తం మీద 1000 కోట్లు వాళ్ళకి ఇప్పించడానికి ఆంధ్రజ్యోతి వాళ్ళు చేస్తున్న ప్రయత్నమా ఏమి? మీకేమనిపించింది రామ్నాథ్ గారు? కొమ్మినేని గారు ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక అజయ్ అనే వ్యక్తి, ఒక మామూలు సాఫ్ట్వేర్ కంపెనీ అతను ఈరోజు మైనింగ్ శాఖను మొత్తం శాసిస్తున్నారు అని రాశారు. ఇప్పుడు మైనింగ్ శాఖలో మైనింగ్ అంటే కంపెనీలు నడుపుతున్న వాళ్ళంతా అమాయకులు కాదు, సామాన్య ప్రజలు కాదు, వాళ్ళు పెద్ద పెద్ద. అప్పట్లో మీకు గుర్తుంది కదా, ఇప్పుడు ఎంపీ అయ్యాడు, ఆయన పేరేంటి, మన శానా, ఆయన మీద కూడా చానా అని పెట్టి రాశారు. చివరికి ఆయనకి ఎంపీ పదవి కూడా వచ్చింది కదా, ఎంపీ పదవి వచ్చింది. ఆంధ్రజ్యోతి పత్రిక లోకేష్ నడుపుతుంది ఆయన కూడా రాశారు కదా ఆ రోజున. ఆంధ్రజ్యోతి పత్రికలో ఫుల్ పేజ్ యాడ్ కూడా వచ్చేసింది తర్వాత. అజయ్ అనే వ్యక్తి నాకు చంద్రబాబు నాయుడు గారు తెలుసు, లోకేష్ గారు తెలుసు అనగానే ఏ మైనింగ్ కంపెనీ వాళ్ళు అంత అమాయకంగా నమ్మరు, వెరిఫై చేసుకుంటారు, క్రాస్ చెక్ చేసుకుంటారు, నిజమేనా ఇతను కాదా అని. అజయ్ అనే ఒత్తిడికి లొంగి కొందరు వాటాలు ఇచ్చేకి, కొందరు డబ్బులు ఇచ్చేకి, లంచాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారంటే ఆ వెరిఫికేషన్ తర్వాత ఎస్ ఇతనికి ప్రభుత్వ పెద్దలతో లింకులు ఉన్నాయి అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే మైనింగ్ కంపెనీలు కూడా అతనికి సరెండర్ అయి ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు సీరియస్ అయ్యారు. దాంతో ఈయన ఆ వాటాల సంగతి వదిలేసి విజిలెన్స్ కేసుల్ని పరిష్కరించే పని పెట్టాడు. ఒకటేసారి 64 కేసులు బుధవారం పరిష్కరించబోతున్నారని కూడా ఆంధ్రజ్యోతిలో రాశారు. అంటే ఇప్పుడు అంటే ప్రభుత్వానికి ఏమీ తెలియదా, ఇంటెలిజెన్స్ లేదా? ఒక మైనింగ్ శాఖను మొత్తం ఒక సాధారణ వ్యక్తి వెళ్ళి నాకు వాళ్ళు తెలిసి వీళ్ళు తెలిసి అల్లాడిస్తూ ఉన్నారంటే ఏం తెలుసుకోలేదు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను తన ప్రభుత్వంలోనికి ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం కూడా ఉందేమో అనిపిస్తుంది. మనుషులు కనిపెట్టలేనప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు కనిపెట్టలేనప్పుడు. పైగా ఇది ఒక్కటి కాదు కొమ్మినేని గారు, సానా సతీష్ మీద ఓ రోజు రాశారు, ఆయన మైనింగ్ అటవీ శాఖను మొత్తం శాసిస్తున్నారని రాశారు. చర్యలు తీసుకున్నారా? లేదు. పైగా మళ్ళా కొద్ది రోజుల తర్వాత ఈ మధ్యనే ఆయన గురిజాల ఎమ్మెల్యే 2 ప్రముఖ సిమెంట్ కంపెనీలు 2 నెలలు మూసేయించారంట. 2 నెలల తర్వాత కానీ ఈ విషయం బయటికి రాలేదు. అది కూడా కాసు మహేష్ రెడ్డి గారు బయట పెట్టిన తర్వాత తప్పనిసరి పరిస్థితిలో ఇచ్చేశారు, ఓపెన్ చేయించారు అనమాట. ఓపెన్ చేశారు, మళ్ళీ చేశారు. లేకుంటే అది ఇంకా ఎన్నేళ్ళు ఉండేదో. ఏమైనా చర్యలు తీసుకున్నారా? శ్రీకాళహస్తిలో ఒక ఎమ్మెల్యే శ్రీ సిటీ నుంచి వెళ్తున్న లారీల్ని సిఐ సాయంతో అడ్డుకుంటే వాళ్ళు ఇంకేం చేయలేక సెంట్రల్ హోమ్ మినిస్టర్ హోంశాఖకు ఫోన్ చేసుకుని విడిపించుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడ ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు ఇంకెందుకు, మొన్న ఆయన ఒకరు డార్లింగ్ మంత్రి అని ఆయన హైదరాబాద్ లో కూర్చొని మొత్తం సెటిల్మెంట్లు చేసేస్తున్నారని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఆ తర్వాత ఆయన ఎవరో కాదు, మన అనగాని సత్యప్రసాద్ గారు అని వాళ్ళ మీడియాని మళ్ళా ప్రచారంలోకి తీసుకొచ్చింది. మరి అనగాని సత్యప్రసాద్ గారిని ఏమైనా తప్పించారా? పైగా ఆయన ఇప్పుడు నారా లోకేష్ గారికి చాలా ప్రియమైన మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. మరి ఎక్కడ యాక్షన్ తీసుకుంటున్నారు మీరు? కనీసం ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఏమంటారు, మొత్తం అధికారుల భార్యలు కూడా హైదరాబాద్ లో హోటళ్లలో దుకాణాలు తెరిచి ఎక్కడికక్కడ సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. ఇంత అన్యాయంగా జరుగుతుంటే వీళ్ళు రాసిన దాని ప్రకారమే అధికారుల భార్యలు, పిఏలు, ఓఎస్డీలు ఇంత అన్యాయం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి గారు ఏం కొత్తగా రాలేదు, ఆయనకి ఏదో తెలియదు, పాలన మీద పట్టు లేదనడానికి. నన్ను మించిన అడ్మినిస్ట్రేటర్ ఈ దేశంలోనే లేరు, ఎక్కడ ఒక పల్లెటూరులో వీధి లైట్ వెలుగుతుందో లేదో కూడా నేను చెప్పగలను అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇంత అన్యాయంగా జరుగుతూ ఉంటే శాఖల్లో మరి ఏం చేస్తున్నారు కనిపెట్టకుండా? అంటే ఇదంతా కలిసే జరుగుతోంది, అందరికీ తెలిసే జరుగుతోంది. కానీ ఇదంతా ఏం చెప్తున్నారంటే కొన్ని మీడియా సంస్థలకి టీడీపీకి మధ్య ఒక చిలికత్తెల వారిలాగా నడుస్తోంది. మాకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇంకోరికి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇలాంటి వాటి వల్ల ఇవన్నీ కొన్ని బయట పెట్టుకుంటూ ఉన్నారు అన్న ఒక విమర్శ కూడా ఉంది. కాబట్టి ఇదంతా ఏదో వీళ్ళకి తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక చిన్న విఆర్ఓ తప్పు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇలా ఉందండి అనేవాళ్ళు. ఈ రోజు ఏకంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రుల ఓఎస్డీలు, పెద్ద వాళ్ళు ఏకంగా మైనింగ్ శాఖలోనికి చొరబడి సెటిల్మెంట్లు చేస్తూ ఉంటే ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, ఆయన మంచోరు, వాళ్ళే ఇలా చేస్తున్నారు అనే పరిస్థితికి వస్తే నేను పెద్ద ఆఫీసర్ కొంతమందిని ఎవరిని బదిలీ చేస్తే ఒక పెద్ద ఆఫీసర్ మీద రకరకాల ఆరోపణలు చేస్తూ కథనాలు కూడా ప్రచారం చేశారు. అది ఆయన మీద మరి పంపించేశారు. అంటే ఇవంతా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానో ప్రభుత్వ పెద్దలకు తెలియకుండానో ఎవరు అధికారులు చేస్తున్నారంటే కాదు. ఇదంతా వ్యవస్థ. ఇంకో ప్రమాదకరమైన అంశం ఏంటంటే కొమ్మినేని గారు ఎప్పుడైనా కానీ నేను గమనించింది, ఎప్పుడైనా కానీ గెలిచిన వెంటనే ఒక 6 నెలలకే రాబోయే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది రాజకీయ నాయకులకు అర్థం అవడం కూడా ఒక విధంగా ప్రమాదమేమో అనిపించింది. ఈ 10 నెలల పరిపాలన చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చాలా మందిలో నమ్మకం లేదు మళ్ళీ అధికారంలోకి వస్తామని. ఇంకెలాగో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మొత్తం మనం ఈ దీపం ఉండంగానే అధికారం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకుందామనే పరిస్థితికి వెళ్ళిపోయారా అనిపిస్తుంది.
కాబట్టి ఇంత ముందుగానే రాబోయే ఎన్నికల ఫలితాలపైన ఒక అవగాహన రావడం కూడా ప్రమాదమేమో, దీనివల్ల అవినీతి విపరీతంగా పెరుగుతుందేమో అన్న ఒక అభిప్రాయానికి కూడా అవకాశం ఏర్పడుతుంది కొమ్మినేని గారు. లేకుంటే ఇంత విచ్చలవిడిగా చేయడము, వాళ్ళే తట్టుకోలేక రాసుకోవడం, కానీ ప్రభుత్వము రాజకీయ నాయకులకు సంబంధం లేదు అధికారుల మీద తోసేయడం అంటే ఇది ఒక విధంగా అసమర్థత కిందే చూడాల్సి ఉంటుంది. రైట్. పుల్లయ్య నాయుడు గారు కోనసీమ నుంచి. పుల్లయ్య నాయుడు గారు నమస్కారం, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఇందాక మీరు వార్తలు చదువుతూ ధర్మం వదా న్యాయం చేరా అని చదివారు మీరు. ధర్మం వదా న్యాయం చేరా అనే పదం చదివారండి మీరు. అవును, పేపర్లో రాష్ట్ర పరిస్థితులకి ఖచ్చితంగా సూట్ అవుతుందని అభిప్రాయం ఉండేది. ఓకే. తర్వాత ఈ ప్రధాని సూర్య గారి యోజనకి అండి అవును, కేంద్రం కొంత సబ్సిడీ ఇస్తుందండి. కేంద్రం కొంత సబ్సిడీ ఇస్తుందండి. దేనికి? ఈ సూర్య గారు సోలార్ సూర్య గారికి. సోలార్ సూర్య గారు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అది. అవునండి, కేంద్ర స్కీమ్. దాంట్లో రాష్ట్రం కూడా కొంత సబ్సిడీ ఇస్తానని ప్రకటించిందండి. ఓకే. అది ఎస్సీలకి పూర్తిగా ఇస్తాను, బీసీలకి ఒక 20,000 ఇస్తాను అని చెప్పింది. అవును అవును, మరి ఓసీలో కూడా పేదలు ఉన్నారు కదండి, మరి వాళ్ళని కూడా చూడాలి కదా ప్రభుత్వం అనేది. అడగండి మరి మనం చెప్తాం. తర్వాత అండి కంప్లీట్ మా కోనసీమ జిల్లాలో అలవరం మండలం అని ఉందండి. దాంట్లో ఒక ఏరియాలో డ్రైన్ శాంక్షన్ ఎప్పటి నుంచో 20 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు ఒక కొలుక్కి వచ్చిందండి. ఓకే, అది ఆల్రెడీ సర్వే కూడా జరిగిందండి. రైట్. ఇప్పుడు ఆ సమాచారం నాకెందుకు, చర్చలో పాల్గొనండి, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే ఒక నిమిషం ఒక పాయింట్ చెప్పి వదిలేసేయండి. రైట్. రాజేంద్ర గారు హైదరాబాద్ నుంచి. రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ఈసారి అంటే చంద్రబాబు గారు కొద్దిగా డేటు జాగ్రత్త పడ్డట్టున్నారు సార్. 1990 భారతరత్న అంబేద్కర్ గారికి ఉప్పు సత్యాగ్రహాన్ని గాంధీకి నేర్పి ఏమంటారు? నాకు అర్థం కావట్లేదు, దయచేసి మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇది ఇంతకు ముందు 2014 నుండి 2019 వరకు గాంధీకి స్వాతంత్ర పోరాటం నేర్పింది నేనే అని ప్రచారం చేసారు ఫోటోలు పెట్టుకుని. ఇప్పుడు ఈసారి కొద్దిగా డేట్ జాగ్రత్త పడ్డారు సార్, ఎందుకంటే రాజకీయాలలో ఉన్న డేటును తీసుకొని 1990లో భారతరత్న అంబేద్కర్ గారికి ఇచ్చిన డేటును గుర్తు పెట్టుకొని, అంటే ఈయనకు అంటే నేను రాజకీయాలలో ఉండే మీరే ఇచ్చిందని చెప్పుకోవడానికి కొద్దిగా డేట్ జాగ్రత్త పడ్డట్టున్నారు సార్. ఎందుకు అవసరం లేదు, ఇంత సీనియర్ నాయకుడు ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో చెప్తే జనానికి తెలిసిపోద్ది కదా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఎందుకు ఇప్పించలేదనే ప్రశ్న సహజంగానే వస్తుంది కదా. మరి ఆయన ఎందుకో అది అలవాటు అయిపోయింది ఆయనకి అట్లా చెప్పడం అనేది. రైట్. కొత్త వక్ఫ్ చట్టంపై వైఎస్ఆర్ విష్ణు గారు ఈ అవినీతి మీద ఏమైనా సంక్షిప్తంగా మాట్లాడతారా మీరు? విష్ణు గారు సార్, ఇప్పుడు అవినీతి మీద అంటే నాకు కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి. చెప్పండి. ఈ ఓఎస్డీలు వీళ్ళ మీద ఏదో చాలా ఒకళ్ళు మార్పు చేసామని చెప్పని అంటున్నారు. సరే, ఆ పత్రికలో దేవాదాయ శాఖ మంత్రి ఓఎస్డీ గురించి ఇండైరెక్ట్గా రాశారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఓఎస్డీ గురించి రాశారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి ఓఎస్డీ గురించి రాశారు. ఈ ఓఎస్డీలంతా ఎవరంటే మంత్రి చెప్తే చేసేటటువంటి వాళ్ళే, మంత్రి కనుసన్నల్లో చేసేటటువంటి వాళ్ళే. మంత్రులు మారకుండా ఓఎస్డీల మీదను లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది? పైగా ఈ మధ్యకాలంలో ఏంటంటే కళ్ళు మూసుకుంటుంది అనమాట ప్రభుత్వము, అన్ని ప్రభుత్వ శాఖలు కూడా. ఉదాహరణకి పులివెందులలో ఒక మైన్ దగ్గర రాత్రికి రాత్రి ఆ మైన్లో ఉన్నటువంటి మాలంతా కూడా లోడ్ల ద్వారా మొత్తం అంతా కూడా తీసుకెళ్లిపోయారని చెప్పని మనం చూసాం. తర్వాత నిన్న రాంప్రసాద్ రెడ్డి సంబంధించి పులివెందుల్లో కూడా ఒక 4 రోజుల క్రితం పులివెందుల్లో జరిగింది. రాయచోటి సంబంధించి నిన్న వేలకు వేల లారీలు మొత్తం మాలంతా కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇంకొక పెద్ద స్కామ్ ఏం జరుగుతుందంటే, ఒక మంత్రి ఇలాకాలోనే అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి భూముల్లో ఉన్నటువంటి కలపంతా కూడా మొత్తం వాళ్ళ భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ భూముల్లో ఉన్నటువంటి కలపంతా కూడా కొట్టుకెళ్ళిపోతున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వ అధికారులు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. అవినీతి ఆంధ్రప్రదేశ్లో విశృంఖలంగా అనమాట లీగలైజ్ చేశారనమాట. ఎందుకంటే ఓఎస్డీల మీదను లేకపోతే వాళ్ళ మీద కాదు, ఎక్కడ ఏం జరిగినా కూడా ఎవరు ఏం పట్టించుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. రైట్. ఆ పరిస్థితి ఏర్పడింది గత 10 నెలలుగా. ప్రధాన చర్చలోకి వెళ్లే ముందు ఇంకొక 2 పాయింట్లు ఉన్నాయి. పెగాసిస్ నిఘా నిజమే. 2018-19 మధ్య భారత్లో 100 మంది ప్రముఖులపై నిఘా. అప్పటి పాలకపక్షాలతో ఒప్పందం. స్పైవేర్తో ట్యాపింగ్. వాట్సాప్ యాజమాన్య సంస్థ
మెటా వెల్లడి. 2018-19లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై టీడీపీ ప్రభుత్వం నిఘా ఉంచిందని అదే విషయాన్ని వెల్లడించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ రోజుల్లో. సో ఇప్పుడు అవన్నీ వాస్తవమని మెటా సంస్థ చెబుతూ ఉంది. కొత్త వక్ఫ్ చట్టంపై వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం. వక్ఫ్ చట్ట సవరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 ఉల్లంఘించడమేనని, మత ఆధారంగా వివక్ష తగదని, వక్ఫ్ నిర్వహణ సరిగా లేకుంటే జోక్యం చేసుకోవాలి తప్ప మత విశ్వాసాలకు విరుద్ధంగా ప్రభుత్వాలు వ్యవహరించకూడదని, వక్ఫ్ చట్ట సవరణలు రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు ఇతరులకు ప్రాతినిధ్యం కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. సో మొన్నటిదాకా రాజ్యసభలో ఇచ్చేయలేదు అచ్చేయలేదు అని అబద్ధాలు ప్రచారం చేసిన టీడీపీకి ఇది పెద్ద షాకింగ్ అయి ఉంటుందేమో బహుశా. సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి విష్ణు గారు, ఇప్పుడు వక్ఫ్ దాని మీద టీడీపీ వాళ్ళు తెగ ప్రచారం చేశారు కదా, రాజ్యసభలో ఒకళ్ళు చేయలేదు ఆరా చేయలేదని, ఇంక్లూడింగ్ లోకేష్ గారితో సహా. ఇప్పుడేం సమాధానం చెప్తారు దానికి? వాళ్ళు చేయకపోగా వాళ్ళేమో మద్దతు ఇచ్చారు, ఎదుటి వాళ్ళ గురించి మాత్రం ఆరోపణ చేస్తారు. దాని మీద డబుల్ స్టాండర్డ్, డబుల్ లైను, రెండు కళ్ళ సిద్ధాంతం పాటిద్దాము, దాని నుంచి బయటపడదామనే ఉద్దేశంతో తెలుగుదేశం ఆ రకంగా వ్యవహరించింది. ఈరోజు మేము క్లియర్గా ఏ ఆర్టికల్ ప్రకారం ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది, అలాగే దాంట్లో బయట వ్యక్తులను తీసుకురావడము, ఆక్రమణలు రెగ్యులేట్ చేయాలనుకుంటాము, విరాళాలు రాకుండా ఆపాలని చెప్పిన ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి చట్టం రూపొందించారు. కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు కూడా ఇంటర్ఫీర్ కావాలని చెప్పి దాన్ని మార్పులు చేయాలని చెప్పి దాంట్లో మేము పోయడం జరిగింది. ఈరోజు డైరెక్ట్గానే తెలుగుదేశం ఏం చెప్తుందంటే వైసీపీ అక్కడ సపోర్ట్ చేశారు ఇక్కడ సపోర్ట్ చేయలేదని తప్పించుకునేటటువంటి ప్రయత్నము వైసీపీ మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ నుంచి ఈ రోజు వరకు కూడా ఆ సమాజానికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. తెలుగుదేశం గురించి మనం చెప్పవసరం లేదు, దాని డబుల్ స్టాండర్డ్స్ ఏంటో, బీజేపీతో కలిసి బీజేపీతో పోయి ఏ రకంగా చేయాలని ప్రయత్నం చేసిందో. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం సమాజానికి ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా ఆ మధ్యకాలంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా కొన్ని చట్టాల విషయంలో కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి మేము ముస్లిం సమాజానికి అయితే మాత్రం ఖచ్చితంగా 100% అండగా ఉన్నాం. తెలుగుదేశం లాగా రెండు కళ్ళ సిద్ధాంతం మేము పాటించలేదు. రైట్. నిజానికి వాళ్ళేమో మద్దతు ఇస్తారంటే ఎదుటి వాళ్ళు మాత్రం అట్లా చేయకూడదు, లేదు ఇంకా ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు అని కథలు చెప్తారు. అదే వాళ్ళ గొప్పతనం. ఇప్పుడు సుప్రీంకోర్టులో వేశారు కాబట్టి టీడీపీ తెలుగుదేశం పార్టీ ఇరుకుని పడిందని సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు వస్తూ ఉన్నాయి. ఇక టీడీపీ పాలనలో తిరుపతి దేవస్థానం అభాసు పాలవుతోందని నిన్న జరిగిన పరిణామాలు, చంద్రబాబు గారు సైతం ఆయన నిజం చెప్పాడా అబద్ధం చెప్పారా? భూమన కరుణాకర్ రెడ్డి గారు నిజం చెప్పారా అబద్ధం చెప్పారా? మరి గోవులు చనిపోయిన మాట వాస్తవమా కాదా? మరి లేగదోడలు చనిపోయాయని మరి అవేం ముసలి కాదు కదా అని కరుణాకర్ రెడ్డి గారు అంటున్నారు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో చంద్రబాబు గారు ఎందుకు ఏలుపెట్టి అనవసరంగా ఆయన ఇది అబ్బాస్ పాలవ్వాలండి అబద్ధాలు చెప్పినట్టు వాళ్ళ ఈవో వాళ్ళ చైర్మనే వెల్లడించినట్లు అయింది కదా విష్ణు గారు? అంటే ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన తర్వాత 48 గంటల తర్వాత చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్ట్ అయింది కూడా ఏంటంటే వైసీపీ మీద బురద జల్లాలని చెప్పని ఆయన దాంట్లో దూరారు, అనవసరంగా దాంట్లో వేలు పెట్టారు. ఎందుకంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఒక మాట చెప్పారు, ఈవో గారు ఒక మాట చెప్పారు, ఒక ఫిగర్ చెప్పారు. అలాగే అదే ఒకళ్ళేమో 43 అని, ఒకళ్ళేమో 99 అని, ఒక నెలలో ఒకళ్ళేమో 15 అని, ఇట్లాగా రకరకాలుగా. అంటే ప్రభుత్వం మీద సమన్వయ లోపం లేదు, సమన్వయ లోపం ఉంది. సమన్వయంతో వైసీపీ మీద నలుగురు మాట్లాడుతున్నారు. అక్కడ పరిపాలనలో సమన్వయ లోపం క్లియర్గా మనకు కనబడతా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పారు. ఎందుకంటే సరైనటువంటి ఆహారం అందక, సరైనటువంటి మందులు లేక, నిపుణులు లేనటువంటి వైద్యులు లేక, ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా చెప్పాము. ఎందుకు తిరుపతి దేవస్థానం ఈ మధ్యకాలంలో దాని ప్రతిష్ట దిగజార్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేసిందంటే దానికి సరైనటువంటి ఆన్సర్ సరైన విధంగా చెప్పలేరు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశికి ఎవరు బాధ్యులు? చైర్మన్ అంటే ఈవోన్ అంటే చైర్మన్ అని చెప్పుకున్నారు ప్రజలందరికీ ఆ రోజు జరిగింది. అలాగే నైవేద్యం స్వామివారికి ఆలస్యమైందని అంటే దానికి కారణం చెప్పలేరు. చెప్పులతో అక్కడి దాకా వచ్చారంటే చెప్పలేరు. ఈ గోవుల మీద మాత్రం తల ఒక మాట మాట్లాడి వైసీపీ మీద దాడి చేయాలని చెప్పిన ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా వైసీపీ అడిగినటువంటి, కరుణాకర్ రెడ్డి గారు అడిగినటువంటి మాటలకి నేరుగా జవాబు ఉంటే చెప్పండి, లేకపోతే ఒప్పుకోండి.
ఇప్పుడు ఆల్రెడీ ఒకళ్ళేమో 15% ఒప్పుకున్నారు, ఒకళ్ళేమో 50% ఒప్పుకున్నారు, ఒకళ్ళేమో పూర్తిగా అవాస్తవం అంటున్నారు. ఇది రకరకాల సమాధానాలతో వాస్తవంగా నిజంగా జరిగింది అని చెప్పి ప్రజలకు అర్థమైంది. నేను ఇప్పుడు ఇందాక నా ముందు మాట్లాడినట్టు ప్రధానమంత్రి గారు పక్కన ఉన్నటువంటి నెమళ్ళ గురించి, పర్యావరణం గురించి, జింకల గురించి ఇంటర్ఫీర్ అయ్యారు, కానీ ఆంధ్రప్రదేశ్లో పర్యావరణం గురించి అలాగే గోమాత గురించి మరి ఆయన కూడా ఇది కూడా ఖండం చేసి మాట్లాడితే బాగుండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంచి పాయింట్ గుర్తు చేశారు విష్ణు గారు. నిజానికి అసలు గోవులను మేమే రక్షిస్తాము, గోమాత హిందూ మతం అని, సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎవరు ఇప్పట్లో, అందుకే రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతుంది, మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. ఇప్పుడు ప్రశ్నించడం అనేది మానేసేయాలి అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒప్పందం వచ్చింది, రకరకాల వ్యాఖ్యలు వస్తాయి అనుకోండి, రకరకాల ఇవి చెప్తున్నారు అనుకోండి. పవన్ కళ్యాణ్ మాట్లాడట్లా, మోడీ గారు మాట్లాడలా, భలే కీలకమైన పాయింట్ చెప్పారు విష్ణు గారు. సార్ అది ఇప్పుడు ఎన్నికల్లో మాత్రం ముగ్గురు కలిసి మా మీద పోటీ చేశారు, తర్వాత సైలెంట్ పార్ట్నర్లు అయిపోయారు. బీజేపీ అయితే పూర్తిగా స్లీపింగ్ పార్ట్నర్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఏ విషయమూ మాట్లాడట్లేదు, ఏ దానికి సమాధానం చెప్పట్లేదు. అసలు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తన ఉనికిని తను కోల్పోయింది ఎన్నికల తర్వాత. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే మనకు తెలుసు, ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా 15 సంవత్సరాలు ఉండాలి, 20 సంవత్సరాలు ఉంటున్నారు, కానీ జరిగినటువంటి విషయాల మీద వాస్తవాలు మాట్లాడేటటువంటి పూర్తిగా ఆయన దాన్ని కోల్పోవడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినా లేకపోతే కరుణాకర్ రెడ్డి గారు అడిగినా సూటిగా సమాధానం చెప్పాలి. గతంలో ఏదో జరిగింది, ఆ ప్రభుత్వంలో నీళ్ళు అందలేదు, ఆ ప్రభుత్వంలో మేత అందలేదు, ఆ ప్రభుత్వంలో మందులు అందలేదు, అక్కడున్న అధికారి మీద విజిలెన్స్ ఉంది చెప్పని తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఇంకో పక్క బురద జల్లేటటువంటి ప్రయత్నం యథావిధిగా మీరు చెప్పినటువంటి బిల్డప్ బాబాయ్లో యథావిధిగా ఆ కార్యక్రమం చేస్తారు. కాబట్టి వాస్తవంగా సత్యంగా ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి విషయాన్ని ఎవరైనా సరే నేరుగా మాట్లాడితే చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అని చెప్పని కూడా మేము అనేకసార్లు చెప్పాం. రైట్. రామ్నాథ్ గారు చెప్పండి, ఏమిటి ఎవరు అబద్ధాలు చెబుతున్నట్లు? భూమన కరుణాకర్ రెడ్డి గారా, చంద్రబాబు గారా, లేక వాళ్ళ అధికారులు, చైర్మన్నా? ఏమిటి ఇందాక మోడీ గారి గురించి మంచి పాయింట్ చెప్పారు విష్ణు గారు. అక్కడ గోవులు చనిపోతే మాట్లాడని మోడీ గారు ఇక్కడ జంతువుల గురించి మాట్లాడారు. అక్కడ వేల ఎకరాలు పర్యావరణం పేరుతోటి పర్యావరణాన్ని పట్టించుకోకుండా వేల ఎకరాలతోటి విధ్వంసం చేస్తూ ఉంటే చంద్రబాబు గారు ఆయన్నేం మాట్లాడలేదు. ఇక్కడ 400 ఎకరాల ఇష్యూ మీద మాత్రం మాట్లాడారు. సో ఈ ఓవరాల్గా ఎవరు అబద్ధాలు ఆడారు, ఎవరు ఎట్లా ఉన్నారు, మీ అభిప్రాయం చెప్పండి. కొమ్మినేని గారు, అనివార్య పరిస్థితుల్లో ఈ ఆవులు చనిపోయాయి అన్న విషయాన్ని ఈ ప్రభుత్వం టీటీడీ అంగీకరించింది. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ అంశాన్ని బయటికి తీసుకొని రాకపోతే ఇది అన్నది మరణాలు అనేది ఇలాగే కంటిన్యూ అయ్యేది. నిన్న ప్రెస్ మీట్లో ఈవో గారు మాట్లాడిన మాటలు బట్టి చూస్తేనే వీళ్ళు ఎంత ఒక వాస్తవాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారనేది అర్థమవుతుంది. మొదటి రోజు అసలు ఒక ఆవు చనిపోలేదని ప్రకటన ఇచ్చారు. భూమన కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలన్నీ ఫేక్, మార్ఫింగ్ అన్నారు. నిన్న ఒక విలేకరి డైరెక్ట్గా ఈవో గారిని ప్రశ్నించారు, మీరు భూమన కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలన్నీ మార్ఫింగ్ అన్నారు కదా, మరి అవి మార్ఫింగ్ అయితే మీరు నిర్ధారించాలి కదా, ఏది మార్ఫింగ్ ఏది కాదన్నది మీరు చెప్పాలి కదా అంటే ఎంత ఈజీగా ఈవో గారు చెప్తున్నారంటే మరి 2021 నుంచి 2024 మధ్య జరిగిన దానికి మీరేమంటారని చెప్పి విలేకరిని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఫోటోలు మార్పింగా కాదో చెప్పండి అంటే అప్పట్లో జరిగిన దానికి మీరేమంటారని చెప్తున్నారంటే ఆయన దగ్గర సమాధానం లేదు. అవి మార్ఫింగ్ ఫోటోలు కాదు, అవి ఒరిజినల్ ఫోటోలని ఈవో గారే నిన్న ధృవీకరించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. వైసీపీ హయాంలో విజిలెన్స్ అధికారులను గోశాలలోనికి కూడా పంపించలేదని ఒకవైపు అదే ప్రెస్ మీట్లో చెప్తూ మళ్ళీ ఇగో విజిలెన్స్ రిపోర్ట్లో ఉన్నాయి, గతంలో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి అంటూ మళ్ళీ మాట్లాడించే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఆయన చెప్తున్నారు అంటే విజిలెన్స్లకు అక్కడికి పంపించలేదు అన్నది పూర్తిగా అవాస్తవం అన్నది కూడా నిర్ధారిస్తున్నారు. టీటీడీ చైర్మన్ గారు ఈవో గారు ఒక హరినాథ్ రెడ్డి అనే అధికారిని పట్టుకున్నారు, ఆయనే మొత్తం చేస్తున్నారు, ఆయనే ఫైల్ ఎత్తుకెళ్లారు అని మాట్లాడుతున్నారు. నిన్న దీనిపైన కూడా విలేకరులు ప్రశ్నించారు. హరినాథ్ రెడ్డి అంటున్నారు కదా, నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ఈవో గారిని ప్రశ్నిస్తే సింపుల్గా తీసుకుంటామన్నారు ఒకటే మాట. అక్కడికి విలేకరులు ఆకుండా ఇదేంటి సార్ ఇంత అన్యాయం జరిగిందని మీరే చెప్తారు, మళ్ళీ తీసుకుంటామని అంటారు ఏంటి అంటే ఈవో గారు చెప్పిన ఎంత నిర్లక్ష్యమైన సమాధానం అంటే ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవడం ఒకటే మా పని అనుకుంటున్నారా, మాకు చాలా పనులు ఉంటాయని మాట్లాడారు. అంటే నిజంగానే వీళ్ళు చెప్పినట్లు ఈ ఆవులు చనిపోవడానికి హరినాథ్ రెడ్డి కారణం అయితే అది ముఖ్యమైన విషయం కాదు అని ఈవో గారే చెప్తున్నారు. అంటే ఎంత అన్యాయంగా చేస్తున్నారు. పైగా ఈ హరినాథ్ రెడ్డి ఆయన సస్పెండ్ అయ్యి 3 నెలలు అయింది, సంబంధం లేని తొక్కిసలాటికి ఈయన బలి చేశారు, అప్పట్లో పంపించేశారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటి, ఈ 3 నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయినాయి అంటున్నారు. మరంటే ఈ 3 నెలల్లో కూడా హరినాథ్ రెడ్డి వచ్చి అక్కడ ఏమైనా డ్యూటీ చేశారా? పైగా నేను భూమన కరుణాకర్ రెడ్డి గారే చెప్తున్నారు, ఏనుగులకు పెట్టాల్సిన రాగుల్ని కూడా సప్లై చేయడం లేదంటే ఇప్పుడు
3 నెలల నుంచి గోశాలకు మందులు రావడం లేదంటే అసలు టెండర్లు కూడా ఓకే చేయడం లేదు. కానీ వీటిని ఏది పట్టించుకోవడం లేదు. డాక్టర్ల విషయంలో కూడా 9 మంది ఉండాల్సి ఉంటే ఈఓ గారేమో 5 మంది ఉన్నారు అని చెప్తున్నారు. మొన్న చైర్మన్ గారేమో ఉన్నారండి అని చెప్తూ ఒక డాక్టరు లీవ్లో ఉన్నారు, ఒక డాక్టరు పరారీలో ఉన్నారు, పిలుచుకురావాల్సిన అవసరం ఉంది అని కూడా మొన్న మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళు సమాధానాలు చెప్తున్నారు అన్నది. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ మన చైర్మన్ గారు మాటలు అంటే గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టుగానే మాట్లాడారు. ఏమండి పూరి జగన్నాథ రథయాత్రలో చనిపోవడం లేదా, కుంభమేళలో చనిపోవడం లేదా అని చంద్రబాబు నాయుడు గారు అన్నట్టే మన ఇంట్లో ముసలి వాళ్ళు చనిపోరా, అవును చనిపోయినాయని చైర్మన్ గారు మాట్లాడారు. అంటే ఎంత కాదుగా అప్పుడు కరుణాకర్ రెడ్డి గారు లేగదూడలు చనిపోయిన విషయాన్ని ఇప్పుడు నిన్న గట్టిగా చెప్పారు కదా. 70% లేగదూడలే ఉన్నాయి అని భూమన కరుణాకర్ రెడ్డి గారు నా ఫోటోలో చూపించాను. చనిపోయిన వాటిలో 70% లేగదూడలే ఉన్నాయి. లేగదూడలకు వృద్ధాప్యం ఎలా వచ్చిందో చైర్మన్ గారు సమాధానం చెప్పాలంటే చెప్పడం లేదు. చుక్కలు చూపిస్తాం. చైర్మన్ గారు టీటీడీ చైర్మన్ గా ఉండి దిగ్భ్రాంతి కలిగించే అంశం అయితే మేము చుక్కలు చూపిస్తామన్నారు. కేసు పెడతారంటే కేసులు ఇక్కడ కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెడతామని చెప్తూనే ఇప్పటికే కొంతమంది చూస్తున్నారు కదా ఎలా తిరుగుతున్నారో, రాష్ట్ర వ్యాప్తంగా ఎలా తిప్పుతున్నామని చెప్తున్నారు. అంటే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన చైర్మన్ అయితే టీటీడీ తరఫున కంప్లైంట్ చేయాలనుకుంటే ఒక చోట కంప్లైంట్ చేయాలి. అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు పడతాయంటే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టించి భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఊరు తిప్పుతామని ఆయన ఉద్దేశం. అవును, ఫైనల్గా ఒకటి చెప్పండి. ఇప్పుడు ఇంతకీ చంద్రబాబు గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఆయన అబద్ధం చెప్పినట్లా, కరుణాకర్ రెడ్డి గారు అబద్ధం చెప్పినట్లా? ఒకవేళ అదే కరెక్ట్ అయితే కరుణాకర్ రెడ్డి గారి మీద ఈ పాటికి ఏదో చేసి ఉండేవాళ్ళు కదా. ఆయన సవాల్ విసురుతున్నాడు కదా, దానికి చంద్రబాబు గారు సమాధానం చెప్పకుండా నిజం చెప్పారా అబద్ధం చెప్పారా? కొమ్మినేని గారు సరే 100 ఆవులు చనిపోయినాయి అని భూమన కరుణాకర్ రెడ్డి గారు అంటున్నారు. సరే అది పక్కన పెడదాం. ముఖ్యమంత్రి గారేమో ఆవులు చనిపోలేదు అయినా వాళ్ళకి బాధ వేస్తుంది అన్నారు. చైర్మన్ గారేమో పాయింట్ అయ్యింది ఒక 20 నుండి 22 చనిపోయిన టైం చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. నిన్న ఈఓ గారేమో 43 చనిపోయాయి అంటున్నారు. అంటే ఆవులు చనిపోయింది మాత్రం నిజమే కదా. వీళ్ళు 100 చనిపోయినాయి భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్నారు కాబట్టి 100 చనిపోయినాయని వీళ్ళు అంగీకరించరు. వాళ్ళకి ఇగో అడ్డం వస్తూ ఉంటుంది, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆవులు చనిపోయింది. కొమ్మినేని గారు ఒక ఆవు చనిపోయినా 10 ఆవులు చనిపోయినా 43 ఆవులు చనిపోవడం అంటే చాలా చిన్న విషయమే కదా. భూమన కరుణాకర్ రెడ్డి గారు 100 అన్నారు కాబట్టి లేదు 43 అని చెప్పి చిన్న స్కోర్ అనుకుంటున్నారా వీళ్ళు? అంటే ఈ మొదటి రోజు నుండి దీన్ని చాలా చిన్న అంశంలా చూపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గోవులు చనిపోయిన మాట వాస్తవం. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చిన సవాల్కి అక్కడ సమాధానం లేదు. ఆ ఫోటోలన్నీ 100కు 100% నిజమైన ఫోటోలని నిన్న ఈఓ గారు కూడా ధృవీకరించేశారు కొమ్మినేని గారు. అంటే అల్టిమేట్గా చంద్రబాబు గారు నిజం చెప్పలేదు ఈ విషయంలో, మామూలు యథాప్రకారం బురద వేయటానికే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది. వాళ్ళ ఈఓ వాళ్ళ చైర్మన్ వాళ్ళ ఎమ్మెల్యే చెప్పిన ప్రకారమే కదా అర్థమవుతోంది కదా ఫైనల్గా. అవునవును. రైట్. రామ్నాథ్ గారు, మల్లాది విష్ణు గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.